హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఎండు చేపలు తినడానికి ఇష్టపడతారండి. మరికొందరు వాసన కారణంగా వాటిని తినకుండా ఉంటారండి. ఉల్లిపాయ క్లిప్పర్స్తో గుల్ గుల్ డస్కి శీతాకాలంలో చాలా బాగుంటుందండి. రంపచోడ, లైట, కత్తి, చిన్న రొయ్యలు, గ్లోబర్, పుంటి, కంచి మొదలైనవి అవన్నీ నాయన ఎండు చేపల్లో ఉంటాయండి. ఎండు చేపలు తినడానికి చాలా రుచిగా ఉంటాయండి. దీంట్లో మంచి గుణాలు కూడా ఉన్నాయండి. దీనివల్ల లాభం కూడా ఉందండి. చాలామంది ఎండు చేపలు తినడానికి ఇష్టపడరు, కానీ తినాలండి, చాలా మంచిదండి. ఎండు చేపల వల్ల తాజా చేపలు సంరక్షించడానికి సులభంగా పాడైపోతుందండి. ఆహార సంరక్షణ యొక్క పురాతన పద్ధతి ద్వారా ఎండబెట్టడం, ఉదాహరణకు చేపలను వేడి ఎండలో ఎండబెట్టడం ద్వారా సంరక్షించబడుతుందండి. ఎండలో ఉంచితే నీరు పోతుంది, ఫలితంగా చేపల్లో బ్యాక్టీరియా పెరగదు. ఎండు చేపలు చాలా మంచివండి. తాజా చేపల కంటే ఎండు చేపలు ఎక్కువ ప్రోటీన్, ఖనిజాలు, కాల్షియం మరియు ఐరన్ ఉంటాయండి. ఉదాహరణకు ఎండు రొయ్యల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. కనుక మనం ఎండు చేపలను తిని బాగా ఆ ఎండు చేపల్లో 80-85% ప్రోటీన్ ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్లో నుండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయండి. కనుక డ్రై ఫ్రూట్స్లో ఉండే ఈ ఎండు చేపలు చాలా మంచివండి. ఎండు చేపల్లో సోడియం, పొటాషియం ఉంటాయండి. ఇవి రక్తపోటును మరియు నరాల కండరాల నిర్మాణము మరియు శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రిస్తాయండి. పొటాషియం నాడీ వ్యవస్థ, కండరాలు మరియు గుండె పనితీరు కూడా మెరుగుపరుస్తుందండి. మరింత ఆలస్యం ఎండు చేపల్లో భాస్వరం ఉంటుందండి. ఇది ఎముకలకు మరియు దంతాల నిర్మాణాన్ని నిర్వహిస్తుందండి. ఇందులోని విటమిన్ B12 రక్తంలోని ఆర్బీసీలు ఏర్పడడానికి సహాయపడుతుంది. నాడీ వ్యవస్థను స్థిరంగా ఉంచుతుందండి. ఈ చేప మంచిదండి. ఎండు చేప రక్తహీనత రోగులకు చాలా ఉపయోగంగా ఉంటుందండి. ఎందుకంటే ఇందులో ఇనుము చాలా ఉంటుందండి. కనుక ఐరన్ లోపం ఉండే వాళ్ళు ఎండు చేపలు ఎక్కువగా తినాలండి. ఎందుకంటే దీంట్లో ఉండే ఐరన్ మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. అలాగే ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల గర్భిణీ స్త్రీలు ఎండు చేపలు తినడం వల్ల కూడా ప్రయోజనం పొందుతారండి. పాలు తీసుకోలేని వారు అప్పుడప్పుడు ప్రోటీన్లకు ప్రత్యామ్నాయంగా ఎండు చేపలు తినొచ్చండి. ఎవరైతే పాలు తాగలేరో వాళ్ళందరూ కూడాను. అలాగే ఎండు చేపలు తింటే చాలా 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 ఉపయోగాలు ఉన్నాయి. ఇట్లా ఐరన్ ఉంది, ఇతల ప్రోటీన్ ఉంది, అలాగే ఇంతలోని యాంటీ ఆక్సిడెంట్లోనే B12 ఉంది, మంచి కాల్షియం ఉంది. ఇంకెందుకండి ఆలస్యం, డ్రై ఫ్రూట్స్తో చూస్తే ఇందులోనే ఎక్కువగా మనకి ఉపయోగాలు ఉన్నాయి. ఎండు చేపలు తినడం ప్రయత్నించండి. అయితే వండేటప్పుడు ఉప్పు వేయకుండా వండుకోండి. టమాటా వేసుకొని, వెల్లుల్లి వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని ఎంజాయ్ చేయండి. చలికాలంలో ఇష్టంగా తింటారు ఎక్కువ. దీంతో భోజనం చేయొచ్చు, హ్యాపీగా ఉంటుంది. మంచి ఫుడ్ ఎంజాయ్ చేయండి. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేవు, ఎటువంటి నష్టాలు లేవు. కనుక ఈ చేపలు తిని మీరు ఆరోగ్యంగా ఉండండి. మీరు తినడానికి ప్రయత్నించండి. 1-2 సార్లు తింటే చాలా బాగుంటాయి. ఎండు చేపల్లో ఉండే గుణాలు మనకు చాలా 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 ఎక్కువగా ఉపయోగం ఉన్నాయి. కనుక మంచిగా ఉండండి, మంచిగా తినండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ.